హలో అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇన్ఫో ప్లానెట్ ఇండియా. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన ద్వారా ఫ్రీ గ్యాస్ కనెక్షన్ ఎలా తీసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్ దానికి రిక్వైర్మెంట్ ఉంటుంది, ప్రాసెస్ ఏముంటుంది అది మొత్తం చెప్పాను. మీరు ఈ వీడియో ఒకటి చూస్తే చాలు, మీరు కూడా ఈ అప్లికేషన్ని చేసుకోవచ్చు, ఫ్రీ గ్యాస్ కనెక్షన్ తీసుకోవచ్చు. అయితే ఈ కనెక్షన్ ఒకసారి మనం తీసుకుంటే మనకు ఏంటంటే ఫ్రీగా గ్యాస్ కనెక్షన్ ప్లస్ గ్యాస్ నింపిన సిలిండర్ ఒకటి ఇస్తారు, గ్యాస్ స్టవ్ ఒకటి వస్తుంది. రెగ్యులర్తో పాటు మనకు ప్రతి నెల 300 రూపీస్ సబ్సిడీ కూడా వస్తుంది. అయితే దీనికి కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటంటే అప్లై చేసే వాళ్ళు మహిళ అయి ఉండాలి, 18 ఇయర్స్కి మించి ఉండాలి. తర్వాత డాక్యుమెంట్ ఏంటంటే ఆధార్ కార్డ్ ఒకటి కావాలి, రేషన్ కార్డు కావాలి, ప్లస్ ఐడి ప్రూఫ్ కూడా వాళ్ళది కావాలి. అయితే దీనికి బెనిఫిట్స్ వచ్చేసి మీకు ఫ్రీ గ్యాస్ కనెక్షన్ ఇస్తారు, ఒక సిలిండర్ ఇస్తారు, స్టవ్ కూడా ఫ్రీగా వస్తుంది. రెగ్యులర్తో పాటు ప్రతి నెల మీకు 300 రూపీస్ సబ్సిడీ కూడా వస్తుంది. అయితే అప్లై చేయడానికి మనం ఏం చేయాలంటే గూగుల్ క్రోమ్లో పోయి PMUY 3.0 అని సెర్చ్ చేయాలి. వచ్చిన వెబ్సైట్ PMUYలో ఎంటర్ చేశాక చూడండి, ఇలా మనకు వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. వెబ్సైట్ ఓపెన్ అయ్యాక ఇక్కడ జాగ్రత్త చూసుకోండి, కిందికి స్క్రోల్ చేసుకుంటూ పోవాలి. పోయినాక ఇక్కడ సిలిండర్ అనేది మనకు ఒక ఫోటో కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ హియర్ మీద క్లిక్ చేసి మనకు కావాల్సిన ఏజెన్సీ మీద క్లిక్ హియర్ టు అప్లై అని చేసేయాలి. చేశాక ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే టైప్ ఆఫ్ కనెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఉజ్వాల 3.0 న్యూ కనెక్షన్. తర్వాత మన స్టేట్ ప్లస్ మన డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. షో లిస్ట్ అని క్లిక్ చేస్తే మన ఏరియాలో ఉన్న అన్ని ఏజెన్సీస్ ఇక్కడ షో అవుతుంది. మీకు కావాల్సిన ఏజెన్సీ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేసేయాలి. చేశాక ఇక్కడ ఓటీపీ కోసం మన ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఫోన్ నెంబర్ తర్వాత క్యాప్చా ఎంటర్ చేసేసి మన ఫోన్కి వచ్చిన ఓటీపీ ఇక్కడ సబ్మిట్ చేసి కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేశాక ఇక్కడ మళ్ళీ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ వాళ్ళ డీటెయిల్స్ ప్లస్ స్టేట్ సెలెక్ట్ చేసుకొని ఇంకా కంటిన్యూ అని కొట్టాలి. ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ ఎంతమంది ఉంటారో అంతమంది ఇక్కడ వాళ్ళ ఆధార్ కార్డ్ ఇనిషియల్తో పాటు మొత్తం ఫిలప్ చేసేసి మళ్ళీ ఇక్కడ కంటిన్యూ చేయాలి. చేశాక ఇక్కడ మళ్ళీ మనకు అడ్రస్ ప్లేస్ డాక్యుమెంట్ అనేది అడుగుతుంది. ఇక్కడ కావాల్సిన అన్ని డాక్యుమెంట్స్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి డాక్యుమెంట్ లిస్ట్ మళ్ళీ ఒకసారి వస్తుంది. మనం ఏ డాక్యుమెంట్ అప్లై చేయాలనుకుంటున్నారో ఆ డాక్యుమెంట్ ఇక్కడ సెలెక్ట్ చేసి అప్లై చేసి కంటిన్యూ అని కొడితే మీ అప్లికేషన్ సబ్మిట్ అయిపోయింది. ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా వచ్చేస్తుంది. తర్వాత ఇందులో ఇక్కడ అనేది ఆన్లైన్ మీ రిజిస్ట్రేషన్ నెంబర్తో పాటు ఇక్కడ మీరు మీ సర్వీస్ స్టేటస్ని ఇక్కడ మళ్ళీ బయటికి వచ్చి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసేసి కింద మీరు క్యాప్చా ఎంటర్ చేసి చూస్తే మీ స్టేటస్ అనేది మొత్తం మీకు కనబడుతుంది. అయితే ఈ అప్లికేషన్ ఎంత మాకు అవసరం లేదు, మేము చేయలేమంటే కావాల్సిన రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ తీసుకొని మీకు దగ్గర ఉన్న గ్యాస్ ఏజెన్సీకి వెళ్తే వాళ్ళు కూడా మీకు అప్లై చేసేసి ఇచ్చేస్తారు. వీడియో